చంద్రుడు జటాధర శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయేదమృత సంభూతం సర్వకామ ఫలప్రదం శ్వేతాస్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణం సోమం చతుర్భుజం దేవం కేయూర మకుటోజ్వలం. త్రిమూర్తుల వరప్రభావంతో అత్రి అనసూయలకు బ్రహ్మాంశతో చంద్రుడుగా, రుద్రాంశతో దుర్వాస మహర్షిగా, విష్ణువు అంశతో దత్తాత్రేయుడుగా జన్మించారు. బ్రహ్మాంశతో జన్మించిన చంద్రుడు దేవతలకు తన వెన్నెల అనే అమృత కిరణాలను ఆహారంగా ఇస్తాడు. ఈయన వెన్నెల వల్ల ఓషధులు సోమలతలు పెరుగుతాయి. సోమలత నుండి వచ్చే సోమరసాన్ని దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. ఇతను హోమకారకుడు. దుర్వాసుని శాపం వల్ల ఒకనాడు ఐశ్వర్యాదులన్నీ సముద్రంలో కలిసిపోయాయి. చంద్రుడు కూడా సముద్రంలో కలిసిపోయాడు. క్షీరసాగర మథనం అయ్యాక క్షీరసాగరము నుండి చంద్రుడు తిరిగి జన్మించాడు. దక్షుని కుమార్తెలు అయిన 27 మంది తారలను చంద్రుడు వివాహం చేసుకున్నా రోహిణిని మాత్రం ఆదరించి మిగిలిన వారిని అలక్ష్యం చేయడంతో క్షయరోగివి కమ్మని దక్షుడు శపించాడు. శాపానికి గురైన చంద్రుడు క్షీణించడంతో ఓషధులు క్షీణించాయి. బ్రహ్మ సలహాపై చంద్రుడు భూలోకంలో సముద్ర తీరంలోని ప్రభాస క్షేత్రం చేరి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఈ ప్రభాస క్షేత్రం ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోనిది. చంద్రుడు చేసిన శివలింగార్చనకి శివుడు అనుగ్రహించి శుక్లపక్షంలో వృద్ధి, కృష్ణపక్షంలో క్షయం చెందుతావు అని శాపాన్ని మార్చి అనుగ్రహించి తన శిరస్సున చంద్రుని ధరించి గ్రహాలలో ఒక గ్రహంగా నిలబెట్టాడు. చంద్ర ప్రతిష్ఠిత లింగాన్ని సోమేశ్వర లింగంగా పేర్కొని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చేసి శాశ్వత కీర్తిని కల్పించాడు. చంద్రుడు సౌఖ్యప్రదాత, స్థూల ఆకారుడు, సాత్వికుడు, మృదు స్వభావి, నిత్య బాలుడు. ఈయనకి ఇతర పేర్లు సోముడు, నిశాకరుడు, సీతాంశుడు, తారాపతి, ఇంద్రుడు. చంద్రుడు ఆత్రేయ గోత్రీకుడు, సత్వగుణ ప్రధానుడు, మనోకారకుడు. ఈయన వాహనము లేడి. ఈయనకు ముత్యము, బియ్యము, పాలు ప్రీతి. మధ్యాహ్నము చంద్రునికి ఇష్టమైన కాలము. చంద్రుడు వాయవ్య దిక్కుకు అధిపతి, వర్ష ఋతువుకు అధిపతి. వారాలలో 2వ వారము అనగా సోమవారానికి అధిపతి ఈ చంద్రుడు. చంద్రుడు దధ్యోదనం ప్రియుడు. ఈయనను ఆరాధించిన వారికి చంచలత్వం పోయి స్థిర వ్యక్తిత్వం వస్తుంది. స్ఫటికలింగాన్ని పూజించిన, ఆవు పాల పాయసాన్ని లక్ష్మీనారాయణులకు నివేదన చేసిన, బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా సమర్పించిన, అరటి పళ్లను గోవులకు తినిపించిన చంద్రుడు అనుగ్రహిస్తాడు. ఈయన కుమారుడు బుధుడు. ఓం చంద్రాయ నమః.